వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. మనం ఈరోజు ఈ వీడియోలో నిమ్మకాయ కారం మేము మిరియం అంటాము ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు ఎండాకాలంలో మనకి ఇన్స్టెంట్గా పుల్ల తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ముక్క ఊరబెట్టకుండా పుల్లగా నిమ్మకాయ రసంతో మనం నిమ్మకాయ కారం చేసుకుందాం. ఈ ప్రాసెస్లోకి వెళ్దామా? మరి దీనికి కావాల్సిన ముందు 5 నిమ్మకాయలు తీసుకున్నానండి. 5, 6 మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఫస్ట్ ఈ గిన్నెలో ఉప్పు వేసుకొని రసం పిండుకుందాం. కారము, మెంతులు జీలకర్ర పౌడర్ అండి. మెంతులు జీలకర్ర పౌడర్ మెయిన్ ఈ నిమ్మకాయ మిరియానికి. చూసారు కదా, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు గింజలు కూడా తీసి పెట్టుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు. ప్రాసెస్లోకి వెళ్దాం. చలో. ఇలా నిమ్మకాయ పిండే ఇది ఉంటుంది కదండి, కట్టర్, దాంతో మన నిమ్మకాయలన్నింటినీ పిండేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలన్నీ ఇలా పిండేసుకున్నాను. ఇంకా రసం బాగా రావాలంటే ఈ పిండుకున్నవి కూడా మనం చేతితో పిండుకుందామండి. విత్తనాలు రాకుండా పిండుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అలా చేసుకున్నాక కూడా మనం ఇలా మొత్తం ఈ తొక్కతోటి ఇలా రసం అంతా పిండేసుకుంటాం. వేస్ట్ చేసుకోకుండా మొత్తం అలా విత్తనాలు పడకుండా రసం అంతా తీసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రసంలో మనము కారం కలుపుకుందాం. కారం చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా కారం పడుతుంది ఇందులో. ఉప్పు చూసుకోండి, నేను కొద్దిగా వేసాను, మళ్ళీ మీరు మీ టేస్ట్ సరిపడి వేసుకోండి. ఇలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తున్నాం. ఈ పచ్చడికి మెంతులు జీలకర్ర పౌడరే చాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఒక టీ స్పూన్ వేసుకున్నానండి. కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరి జారుడుగా ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు మీరు సరిపడా నూనె వేసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు కావాల్సిన పదార్థాలండి: ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ. వెల్లుల్లి రెబ్బలు నేను ఇందులో వేసి దంచుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, పసుపు కూడా చిటికెడు వేయాలండి. తాలింపులు వేసుకుందాం పసుపు. ఇప్పుడు తాలింపుకి నేను ఒక చిన్నది ప్యాన్ పెట్టుకున్నానండి. పోపు గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో మనం ఒకటిగా వేసుకొని కొద్దిగా నూనె చల్లారేదాకా పెట్టుకొని అందులో ఆ కారంలో వేద్దాం. వేడి నూనె కారంలో వేయడం వల్ల కారము నలుపు వస్తుంది. ఇప్పుడు నూనె వేడెక్కాక ఫస్ట్ ఆవాలు వేద్దామండి. ఆవాలు ఫస్ట్ ఎప్పుడు వేసినా, దేంట్లో వేసినా చిటపటలు ఆడాలండి. ఆవాలు ఎప్పుడు వేసినా చిటపటలు ఆడాలండి. చూడండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, స్టవ్ కట్ చేసి చల్లారేదాకా కొద్దిగా పెట్టుకుందాం. చూడండి, చల్లారిపోయింది. కొద్దిగా దీంట్లో వేస్తుంది.
కొద్దిగా వేడి ఉంది. ఇది నిల్వ పచ్చడే, కానీ నేను 2-3 డేస్కి సరిపడి చేశాను కాబట్టి ఏం కాదు, వేసేసాను. ఒకవేళ మీరు 10 డేస్కి వారానికి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా చల్లారాలి. నూనె చల్లారినాక వేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ కారం అనేది నలుపు రాదు. ఇలా కలుపుకుందామని. చూసారుగా, ఎంతో రుచికరమైన నిమ్మకాయ కారం, మిరియం అని కూడా పిలుస్తారు. దీన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. ఇది రైస్లోకి మనం కలుపుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ కారం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుందాం. తిని ఎలా ఉందో రుచి చెప్తాను మీకు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్ పాస్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఈ మంచిగా వేగిన ఎండుమిరపకాయ నంచుకొని తింటే నిమ్మకాయ మిరియం టేస్టే వేరే అండి. చూడండి, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఎమ్మిగా చాలా రుచికరంగా పుల్లగా బాగుందండి. ఈ ఎండాకాలంలో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఇది టేస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎలా ఉంది? పుల్లగా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి అని చెప్పు. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా రుచికరంగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం.